దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆయన మంచి దేవుడు. ఎందుకు మాట చెప్తున్నానండి? మనకి బతుకున్నాం కదా, బ్రతికి ఉండటానికి, మన జీవితాన్ని కొనసాగించడానికి మనం ఏ పాటి వారం, గాలి వంటి వారం, మధ్య వంటి వారం, ధూళి వంటి వారం, పురుగు వంటి వారం, ఎన్నో మాటలు ఉన్నాయి. మరి అటువంటి మనకు మళ్ళీ ఒక యోగ్యతను ఇచ్చినాడు, మళ్ళీ ఒక ఆధారాన్ని ప్రసాదించినాడంటే మనం గొప్పలు కాదు కదా. ఆయన ప్రేమ గొప్ప. ఆయన మీ మీద చూపిస్తున్నటువంటి వాత్సల్యత మంచిది. మరి అనేక రీతిలుగా మనం స్వార్థల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. బంధువులు, స్నేహితులు ప్రాముఖ్యమైనటువంటి వారు విడవబడ్డం కానీ, వారు రక్షణ భాగంలోకి రాకుండా నిత్యనరకానికి వెళ్ళటం కానీ మంచిది కాదు. ఎందుకంటే నిన్ను అందుకే పట్టుకున్నాడు. నిన్ను రక్షించుకున్నది నిన్ను మాత్రమే రక్షించుకోవడానికి, నిన్ను మాత్రమే ఆ యొక్క కీడు నుంచి కాపాడడానికి కాదు, నిన్ను కాపాడుకుంటూ నీ ద్వారా నీ బంధువులు, స్నేహితులు, ఇక అనేకులు, ఒకవేళ గొప్ప దీవెన ఉంటే ఇక అనేక మందికి నువ్వు వెలుగుగా, నీవు లోకానికి ముప్పై ఉన్నావు అన్నట్టుగా మీరు మార్చబడటానికి దేవుడు ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన యొక్క పని ఏంటో, మన యొక్క అవసరం ఏంటో అన్నీ గుర్తించుకోవాలి. ఎందుకంటే ఓన్లీ అవసరతలే గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అవసరాలు తీర్చడానికి ప్రార్థన చేస్తాం, తప్పలేదు. మన అవసరం ఎంతమంది అవసరం తీరుస్తుంది. అయితే ప్రాముఖ్యంగా ఇంకా నా అవసరం ఇది కదా, నన్ను ఎందుకు తెలుసుకున్నావు కదా, మరి నాకు చేత కావట్లేదు, లేదా ఈ చేతన అవుతుంది, ఇంత లెవెల్కి పోవట్లా, ఇలా ఏదైనా దాంట్లో ఉన్నటువంటి సమస్యలు మనం మళ్ళీ దేవుడికి చెప్పుకుంటే దేవుడు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, అనుగ్రహతని ఇస్తాడు. ప్రతి అవసరత ఆయన నామంలో తీరుస్తాడు. అది నీకు వచ్చిన అవసరత అయినా, ఆయన నీకు పెట్టిన బాధ్యతలో ఉండేటువంటి అవసరం అంటే అనేకుల రక్షణ మార్గం గురించినటువంటి ఆయాసంతో మీకుంటే దానికి సంబంధించినటువంటి దీవెన కూడా నీకు ఇస్తాడు. ఎందుకు ఈ మాట మళ్ళీ చెప్తున్నానంటే, 2వ కొరింథీయుల్లో మనం పాయింట్స్ చూసినట్లయితే 9వ అధ్యాయంలో 2వ కొరింథీయుల దాంట్లో మీరు గమనిస్తే 2వ వచనం చివరిలో ఒక మాట, 2వ వచనం చివరలో 9వ చాప్టర్ 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చివరి మాట, 2వ వచనంలో చివరి పార్ట్, చివరి భాగం మీ ఆసక్తిని చూసి, దట్స్ ఆల్. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూస్తారు? ఇప్పుడు మన కీర్తనలో చదివాము, మనల్ని ఎవరు చూస్తారు, నేను ఏదైనా పిచ్చి పనులు చేస్తున్నారు వాళ్ళు, అయినా వాళ్ళు దేవుడి చేత శిక్షించబడతారని కీర్తనలు 64లో మనం చదివాము రెస్పాన్సిబిలిటీ. కానీ ఎవరు చూస్తారని కాదు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడే కాదు, ఇంకా అనేకులు చూస్తూ ఉన్నారు. నీకు తెలియదు నేను ఎవరికి కాదు, నిన్ను హీరో అనుకొని నిన్ను చూసి నేర్చుకోవాలి. ఎవరు దాకా ఎందుకు, నీ కుటుంబంలో ఎవరైనా నీ పిల్లలే నిన్ను చూసి మా డాడీ హీరో అంటుంటారుగా, మా డాడీ హీరో అంటారు కానీ మా మమ్మీ హీరోయిన్ అన్నారు కదా. ఎందుకు అంటే డాడీ మక్కలు కొడుతుంది అందుకని. సరే, అది పక్కన పెట్టేస్తే నీ పిల్లలు చూస్తుండొచ్చు కదా. కాబట్టి ఇక్కడ అనేకులు ప్రేరేపించబడుతున్నారంట. ఏమిటి చూసి? మిమ్మల్ని చూసి కాదు, మీలో ఉన్న ఆసక్తిని చూసి. దేని విషయంలో పైన చదువుకోండి. నేనైతే ఇప్పుడు దేని విషయంలో ఆసక్తి అంటానంటే, దేవుని పనుల విషయంలో నీకున్న ఆసక్తి. అయ్యా నేను సంఘానికి పొద్దున్నే వెళ్ళాలి, ఫ్యాన్కి వెళ్ళాలి, లేదా సంఘంలో ఈ పని నేను చేయాలి, నువ్వు ఆసక్తిగా చేస్తే నిన్ను చూసి నీ పిల్లలు ప్రేరేపించబడి నేర్చుకుంటారు, నిన్ను చూసి నీ తోటి విశ్వాసం నేర్చుకుంటాడు, నిన్ను చూసి ఆఖరికి కాపరి కూడా నేర్చుకుంటాడు. తప్పేం లేదు. కాపరికి అన్ని తెలుసు, నీకు అన్ని నేర్పేయాలని రోజు ఏముంది, నీ దగ్గర నుంచి ఇంకా 1,00,000 సంబంధమైనటువంటి జ్ఞానం కూడా నేర్చుకోవచ్చు. ఈ జ్ఞానం అనేది ఒకరికొకరు ఇచ్చుకునేటువంటిది కదా, ప్రేమలాగా. కాబట్టి నీవు చేస్తే, నీవు ఆసక్తి చూపిస్తే నిన్ను చూసి ఒకళ్ళు, అది కూడా సీక్రెట్గా, అనేకులు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి. నువ్వు అనేక మంది హీరో, నీకు తెలియదు ఎంతమంది నిన్ను గమనిస్తుంటారో. కొంతమంది కుళ్ళిపోతారు కూడా గమనిస్తుంటారు, అది పక్కన పెట్టు. వాళ్ళు కూడా ఏమో అది చూసి నేర్చుకోవచ్చేమో, చెప్పలేం కదా. అయ్యా ఎంత భక్తిగా ఉంటాడండి, ఎంత ఆసక్తిగా ఉంటాడండి, మందిరంలో ఎంతగా దేవుని పనుల్లో ఎంత ఇష్టంగా ఉంటాడండి అనేది గమనించుకోవాలి. మిగతా ఆసక్తులు చాలా ఉన్నాయి. భోజనం ఆసక్తి ఉన్నది, కడుపు తిప్పలు, తప్పులేదు కదా. ఎంతకాలం బతుకుతామో తెలియదు కాబట్టి మంచిగా తిరిగి మంచిగా ఉండాలి, తప్పులేదు. కానీ అన్నింటిలోకి ప్రాముఖ్యమైనది ఏంటంటే దైవికమైన పని.
అందుకే నిన్ను పిలుచుకున్నాడు. స్వార్థ పరిచర్య అంటే అది భారమైనది, బరువైనది, త్యాగపూరితమైనది, మనిషి అంత కానిది, కాపరికి మాత్రమే వీలైనది కాదు కాదు కాదు. కొన్ని వారములుగా మనం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి కాదు, అన్నిటికీ మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు. మనం బయటకు వెళ్ళాల్సిన పని లేదు. నీ ఇంట్లో జరగాల్సిన ఫంక్షన్ నీ బంధువులు స్నేహితులు పిలుచుకుంటారు. అందుకే కొన్నేళ్ళ గురించి మాట్లాడుతాం. ముఖ్యమైన స్నేహితులు అనే మాట నాకు ఎందుకు బాగా నచ్చింది. కొంతమంది ప్రాణ స్నేహితులు ఉంటారు, వాడు నష్టపోతున్నారు, వాళ్ళకి తెలియట్లా దీని గురించి అన్నప్పుడు మనం చెప్పకపోతే చెప్పించడం, ఎవరో ఒక పేదలు అంటలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి చెప్పించడం అవసరం. ఈ ఆసక్తిని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు పెట్టుకుంటే ప్రేయర్ మీటింగ్, నిన్ను చూసి ఇంకొకటి పెట్టుకుంటారు. ప్రేరేపణ, అనేకులు మీ ఆసక్తిని చూసి ప్రేరేపించబడతారు. ఇది సత్యం. నువ్వు మంచి వైపు, నువ్వు మంచితో ప్రేరేపిస్తున్నావా, అవతలని చెడ్డతో ప్రేరేపిస్తున్నావా, జాగ్రత్త. నువ్వు దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. నువ్వు మంచితనంతో మంచిని ప్రేరేపణగా అవతలడికి ఇస్తే అది నీకు మేలు, వాడికి మేలు. చెడు తాగుబోతనాన్ని పెట్టుకుని నువ్వు వాడికి అదే చూపిస్తే వాడేం చేస్తాడు కదా, నీకు అనపడదు. కాబట్టి తెచ్చిపెట్టుకునే బాటలు కొద్ది కొద్దిగా తగ్గుతుంటే ఏం కనుక్కుంటాం మనం, బాటలు పూర్తయినాక అనుకుంటాం. ఏమంటే అప్పటికే వాడు ఫుల్గా నేర్చుకోవాలి. కాబట్టి నిన్ను చూసి ప్రేరేపించిన ఎన్నో కుటుంబాలను నేను చూసిన పాపం నష్టపోయినారు, పైకి ఎదగలేకపోయినారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి చీకటి ప్రభావాలతో, దురపశక్తులతో నింపబడ్డం కంటే కూడా దేవునిలో వెలుగులో ఎదగడం చాలా క్షేమం కదా, ఆశీర్వాదం కదా. అందుకే కదా మీరు లోకానికి వెళ్ళలే ఉన్నారు, మీరు లోకానికి పోయి ఉన్నారు. అందుకే పిలుస్తున్నాను నేను మిమ్మల్ని. మీరు అటువంటి వారిని నేను పిలుచుకున్నాను కాదు, మిమ్మల్ని పిలుచుకున్నాక అటువంటి వారిగా నేను చేసుకుంటా. అందుకని పెద్ద కుప్పల మీద ఉన్నటువంటి వారిని, అంటే ఏ మాత్రం విలువ లేని వారిని, నాకేం శాతం అవుతుందనే మాట నువ్వు వాడదు. దేవుని విషయం నాకు చదువు రాదని వాడదు. ఇవన్నీ శాతాన్ని మాట్లాడి నేనంటే ఒకటే మాట, ఏదైనా 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 చేయగలిగిన మంచి. దుర్మార్గంగా మనపై కొట్టిరా, వీళ్ళపై తిట్టిరా కాదు కదా, మన చేత కాదు. తిట్టించుకోరా, 4 తిట్లు లోపడి తిను అని పోవాలి. ఇప్పుడు అదే కదా మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. దయచేసి జ్ఞాపకం తెచ్చుకోండి, మిమ్మల్ని చూసి అనేకులు ప్రేరేపించబడుతూ ఉన్నారు. మిమ్మల్ని చూసి కాదు, మీ ఆసక్తిని చూసి, మీలో ఉన్న ఇష్టాన్ని చూసి. దేని ఇష్టమో, నువ్వు భార్యను ప్రేమిస్తున్నావు తప్పు కాదు, పిల్లలను ప్రేమిస్తున్నావు తప్పు కాదు, భోజనాన్ని ప్రేమిస్తున్నావు తప్పు కాదు, ఇంకా దేవుని ప్రేమిస్తున్నావు, ఇంకా మంచిది. అది చూసి దేవుడి విషయాల్లో పిల్లలు నేర్చుకోవాలి. ఆసక్తిని చూసి, నీ ఇష్టాన్ని చూసి నేర్చుకోవటం. వాళ్ళకు ఒక ప్రేరేపణ, నీవు సింబల్, హీరో కదా. మనం ఈ రోజుల్లో వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నాం? ఈ చెవికి పోగ పెట్టుకున్నాడు, ఈ తల ఇటు అనుకుంటాడు, లేకపోతే ఇటు అనుకుంటాడు, ఇవి నేర్చుకుంటున్నాడు. అది కాదు, దేవుని పట్ల భయము, భక్తి కలిగినటువంటి వారుగా ఉన్న వారిని చూసి మనము ప్రేరేపించబడి వాటి దీవెనకరమైనటువంటి అలవాట్లు, అనుకరణలు నేర్చుకున్నట్లయితే మనం కూడా దీవించబడతాం. అందుకనే క్రీస్తును పోలి నడుచుకోమడి అన్నాడు. ఈ క్రీస్తును పోలి అనేటువంటి మాటలు నేను 2 చూపిస్తాను. ఒక మాట ఏంటంటే ఇదే అధ్యాయంలో మనం చూస్తాం, 10వ అధ్యాయంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గమనించండి. మళ్ళీ ఒకసారి మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక కూడా. క్రీస్తును పోలి నడుచుకోవడంలో 2 మాటలు ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాడు. ఏమని అంటే, మొట్టమొదటిది అనుకరించాలి, రెండవది అనుసరించాలి. అనుకరించడం అంటే ఇమిటేషన్. ఇప్పుడు అబ్బాయి వేసి ఒక డాన్స్ వేసింది, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ ఈస్ ఇమిటేషన్. పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, నేర్చుకోవడానికి. ఇమిటేషన్ పోలికగా తీసుకొని నేర్చుకోవాలి. అనుకరణ అంటే ఇమిటేషన్, చూసి నేర్చుకోండి. యాక్టింగ్, నేను ఇట్లా అనుసరించి నడుచుకోవాలంటే ఇక్కడ పుట్టాలి విత్తనం. అంటే ఆయనలో అవివేకమై, ఆయన ఆదర్శాలు, ఆయన మాటలు, ఆయన సత్య సంపద మనం అంటే శిష్యులమైతే తప్ప అనుసరించడానికి వీలు కాదు. లేదని అనుసరిస్తున్నామంటే అది ఒట్టి మాటే. కాబట్టి అనుకరించాలి, దేవుణ్ణి అంటే పైనే చేసినటువంటి కార్యాలను చూసి నేర్చుకోవాలి. అంతర్లీనంగా ఆయన హృదయాన్ని చూసి కూడా అనేకం మనం నేర్చుకోవాలి. అనుకరించడం, అనుసరించడం, ఈ 2 కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందరూ చాలా వరకు ఈ రోజుల్లో ఏమైందంటే అనుకరిస్తూ ఉన్నారు. అనుకరణ అంటే చాలా వరకు ఏమైపోయిందంటే సిలువలు అంటే మనం చాలా విలువలు అనుకుంటాం కదా, చాలా విలువలు.
నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను, కమ్మలకు కూడా పోగులకు కూడా సిలువ వేసుకొని వస్తున్నాయి. ఇవన్నీ లేటెస్ట్ డిజైన్లు వస్తున్నాయి, చైన్లకు వస్తున్నాయి. అయితే బంగారం కదా పెట్టుకున్నాను అనుకుంది. ఈ ఏదో బ్రాస్లెట్ వేసుకుంటే కింద సిల్వ అది చిన్న లింకుతో వేయాలి. ఇవన్నీ నేను ఈ యొక్క మోడర్న్ దీంతో చేస్తున్నటువంటి అలంకరణలో చూస్తూ ఉన్నాను. అదొక అలంకరణ వస్తువుగా అయిపోయింది. సిలువను ధరించడం కాదు, సిలువను భరించాలి. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు కదా. అందుకని నేను అనేది అనుకరణ వేరు, అనుసరణ వేరు. కానీ క్రీస్తు విషయంలోకి వచ్చి రెండు మనం చేయాలి. చూసి నేర్చుకోవాలి. ఇక్కడ కలముతో నింపబడి ఆయన అడుగులు వేసినాడు. ఇవన్నీ జరగాలి అంటే నువ్వు చాలా ప్రయాసపడాలి. అటువంటి ఆసక్తి నువ్వు చూపిస్తే, ప్రయాసపు అనేటువంటి ఆసక్తి నువ్వు చూపిస్తే నిన్ను చూసి అనేకులు ప్రేరేపించబడతారు. నిన్ను చూసి అనేకులు ప్రేరేపించబడతారు, నేర్చుకుంటారు, ఇష్టం చూపిస్తారు. ఏంటన్నా అది ఎట్లా చేశారే, ఏంటన్నా ఇది ఎట్లా చేసావని దగ్గర వచ్చి కూర్చుంటారు. 4 ముచ్చట్లలో 4 దేవుని మాటలు చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నువ్వు అవకాశం ఇవ్వకపోతే, నీవు ఆ ప్రేరేపణ, ఆసక్తిని వాళ్ళను పుట్టించలేకపోతే నీవు వ్యర్థము. నేను రక్షించబడ్డా, నా మట్టుకు నేను రక్షించబడ్డా, అది తప్పని నేను అన్నది. కానీ అసలైన బాధ్యత కొంచెం కొరవాడుతుంది. పిల్లలకు అన్నాము, నువ్వు పెంచకపోయినా రోజు కింద పువ్వు పెడితే వాడలేదు. మళ్ళీ కాలేజీకి పోయినాడా లేదా అని పక్కన అడుగుతాము, ఎదురింటో అడుగుతాము, అని క్లాస్ ఫ్రెండ్ని అడుగుతాము, ఎదుగుతాడు మా వాడు బాగుంటాడు. ఎందుకు ఇంట్రెస్ట్ అన్నీ? అవునా కాదు? అడగడం తప్పడం లేదండి నేను. కానీ అడిగినా తప్పనకుండా ఏమంటున్నాను నేను? ఎందుకు అడుగుతామంటున్నాను అంటే, అడగడం ఎందుకు? బాధ్యత ఏం చేస్తున్నాడు? మరి నీ కొడుకు నీకు నిజమే చెప్తాడు నమ్మకం నీకు లేదా? ఉంది. అయినా మళ్ళీ విచారిస్తాం, ఏమైంది వాళ్ళు వచ్చాడు మా వాడు కాలేజ్, ఏమైంది? ఇక్కడ ఇది మన పెద్ద లోపం అనుకోం. అది నిజంగా చాలా పెద్ద తప్పు. అంతే కదా, మన పిల్లల నమ్మకం ఇంకొక రకంగా విచారణ చేస్తాం. అదేనా? ఎంత కోపం వస్తుందో. ఈరోజు కాలేజీకి పోయిందా లేదా అని దాన్ని నేను అడగకుండా వాళ్ళ క్లాస్ టీచర్ని అడిగినాం అనుకో, ఎట్లుంటుంది అది తెలిసినప్పుడు, ఎందుకు వచ్చినావు కాలేజ్ దగ్గర అన్నారా? మరి అటువంటి అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను గమనిస్తూ నిన్ను అడగలేక, నీకు చెప్పలేక, నేను గదమాయించలేక, నీ మీద ఒత్తిడి తీసుకురాకుండా ఎంతగా నలిగిపోతుంటాడు. ఒక్కసారి జ్ఞాపకం తీసు. చెప్పాలని ఉందే, చెప్తే కోపడతావేమో, ఎందుకు అలాగే చూస్తూ ఉంటాడు అనమాట. ఏం చేస్తాడు? ఎంత బాధలు చెప్పేస్తే అయిపోతాడు. తీరా నాయన అని చెప్పేసాడు, డైరెక్ట్గా. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్లయితే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ పేతురులో మనం ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నామంటే, పేతురు చాలా శ్రమలు పడ్డారు. అందరూ శ్రమలు పడ్డారు అపోస్తలులు. అయితే అందరూ కూడా ప్రభుతో కూడా తిరిగిన వారు కాబట్టి, ప్రభుత్వం చూసిన వారు కాబట్టి, ప్రభుత్వ సంబంధం కలిగిన వారు కాబట్టి కొంచెం ధైర్యం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. పౌలు విషయంలో అలా కాదు కదా. క్రీస్తు మరణానంతరం ప్రభువులకు వచ్చాడు. ఆయన స్వరం విన్నాడు, అంతవరకు అయితే కరెక్టే. స్వరం విని రాబట్టబడ్డాడు. దమస్కుకు పోతూ ఉన్నప్పుడు ఇసుక తుఫాన్లో ఇరుకొని, కళ్ళలో ఇసుకబడి పోగొట్టుకొని ఇవన్నీ జరిగినాయి. అది కథ కాదు. కానీ ఎక్కువగా అంటే నేను పేతురు వీళ్ళంతా శ్రమపడడం లేదని నేను అనలా. కానీ పౌలును పోల్చుకుంటే అనేక ప్రయాణాలు చేసినాడు, అనేకమైనటువంటి స్వార్థ పనుల్లో ఇంకా ఆసక్తితో పాల్గొన్నాడు. ఆయన ఆసక్తిని చూసి తిమోతి వచ్చాడు, ఫిలిప్పు వచ్చాడు, ఇంకొకళ్ళు వచ్చారు. పౌలు యొక్క ఆసక్తిని చూసి పట్టుబడ్డారు. వీళ్ళంతా కూడా పౌలు వలె పని చేస్తారు. మళ్ళీ ఊరికే కూడా కాదు, ఏదో ఆయన చూసి ఆశతో వచ్చి ఆ దొద్దులు నువ్వు పెద్ద పని చూసుకుని చిన్న పని చూసుకుంటా వల్ల ఎంత ధైర్యాన్ని ఇచ్చారంటే, పౌలు తిమోతి పోయినప్పుడు అన్నట్టు అయిపోయింది. అంటే ఈయన పోకుండా ఆయన పనిని ఇంకొకరికి అప్పగించే స్థితిలో వాళ్ళు ఉన్నారు శిష్యులు. మనం ఈ రోజుల్లో అట్లా అనగలిగే ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా మన కింద ఉంటే ఎంత బాగుంటుంది చూడండి. ఒకసారి ఆలోచన చేసి, నేను పోకుండా అన్నిటికీ పోయి నాకు అంతా చేసి పెట్టగలిగినటువంటి వారు నా కింద, నా విశ్వాసులుగా, నా కుటుంబస్తులుగా, లేకపోతే నా సంఘస్థులుగా ఉంటే ఎంత ఆనందం, ఎంత భద్రత, ఎంత క్షేమం, ఎంత సంతోషం, కంఫర్ట్ కదా. అయితే ప్రభు కోరుకుంటున్నటువంటి ఏమిటి అంటే కొన్ని లక్షణాలు. మీరు మనం ఇదే అధ్యాయంలో తర్వాత 11వ అధ్యాయంలో, ఇది 2వ కొరింథీయులోనే మనం ఆయన కష్టాలు పడ్డ విషయాన్ని ఎప్పుడో ఒకసారి గమనించుకున్నాం. ఈ 3 వారాల్లో ఎప్పుడో తెలుసుకున్నాం. ఆయన ఏమంటాడంటే 22వ వచనంలోనే చూస్తే 11వ అధ్యాయంలో ఇదే 2 కొరింథీయుల్లో ఈ 9, 10, 11 అలాగే తెలిసిపెట్టుకోండి. మీరు చాప్టర్ సీజన్ ఉంటుంది. ఇక్కడ 22వ వచనం, వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడని, వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలీయుడని, వారు అబ్రాహాము సంతానమా, నేనును వచ్చేవాడని అంటాడు. నేనే తక్కువగా అపోస్తలులకు ఎంత ధైర్యం వస్తానండి, ఎంత ధైర్యం ఉండాలి. వాళ్ళు ప్రభుతో తిని, ప్రభుతో తిరిగి, ప్రభు పరిచయాలను కల్లారా చూసి వాడబడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళని పోలికగా తీసుకొని తను కూడా అలాగా ఉన్నామని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ధైర్యం, ఏమంటారు గట్స్ అంటే ఏమంటారు, ఉండే ధైర్యం ఆయనకి ఒక్కడికే ఉంది.
అంతేకాని ఇంకొక మాట తెలుసా, ఎంత గొప్పవాడు అంటే, ఎంత ధైర్యం ఉన్నవాడు అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని సర్వత్రా ఉన్నటువంటి వాడు. అందుకని ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను చూసి నడుచుకొని. ఈ మాట అనగలిగే ధైర్యం రోజుల్లో కాపర్లకు కానీ తోటి విశ్వాసాలకు కానీ ఉన్నా అసలు ఎక్కడా లేదు. అలా తరిగిపోయినంత లోపం రాను రాను రాజుగురు ఏదో అయింది. దయచేసి జ్ఞాపకం పెట్టి, పౌలు ఎందుకంత పెద్ద ఎత్తున అన్ని పత్రికలు రాయడం, పేరు కూడా రాశాడు, తప్పలేదు. కానీ పోలికగా ఒక మానవ మాత్రుడుగా నేను చూస్తే ఈయన ఎన్ని 14 పత్రికలు రాశాడు, ఆయన ఎన్ని రాశాడు. తక్కువడని కాదు నేను అనేది. ఎక్కువ సమయం వెచ్చించడం, ఎక్కువగా దేవుని పనిలో ఆసక్తితో పాల్గొనడం వల్ల దేవుడు మరి ఎక్కువగా వాడుకున్నాడు. మీరు ఇక్కడ గమనిస్తే ఆయన పడ్డ శ్రమల గురించి చూస్తే, వెరివాని వలె మాటలాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను పనిచేసినానయా, వాళ్ళకంటే నేను ఎక్కువ పని చేసినానయా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఏమంటాడు చూడండి, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడుతుంది. అన్ని కష్టాలు పడ్డానో మీకేం తెలుసు. దేవుళ్ళలోకి రావడం అంటే ఏదో ఆదివారం వచ్చేసి 1 గంట కూర్చొని అర్ధగంట ఎక్కువ అయిపోతే దేవుని ముఖం, కాపురి ముఖం, వాచి ముఖం చూసుకుంటా కూర్చోడానికి కాదు. ఎంతటి మాటలు ఎంతగా ప్రయాసపడ్డానంటే, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంచి ఎంతమంది పోయినారు జైలు దేవుని కొరకు. ఈ రోజులు అన్ని దొంగ కేసులు అయింది. ఇంకా ఏమంటాడంటే, అపరిమితముగా మితము లేకుండా దెబ్బలు తీర్చిని. అంతేకాకుండా ఏమంటాడు, అనేక మార్లు ప్రాణాపాయం, ఆఖరికి సావు వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. సావు వరకు వెళ్ళి తిరిగి ప్రాణాపాయంలో నుంచి యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తెంచి 39 కొట్ట దెబ్బలు వేసుకుని తిన్నాడు. ఎంత గొప్ప భాగ్యవాడి. మనం అనుకుంటాం ఆ దీవెనలు పొందుకుంటే భాగ్యవాడి. ఆయనలాగా శ్రమలు అనుభవించడానికి కూడా సిద్ధపడ్డటువంటి వాడి. యేసు ప్రభు 39 కొట్ట దెబ్బలు యేసు ప్రభు ఒకసారి తిన్నాడు. ఈయన అమ్మా 5. ఎంత గొప్ప బెనిఫిట్ కదా. కానీ ఇది మనకు తప్పో లేకపోతే ఇది ఏదో తప్ప మన చేత కాదు అనుకుంటాం, కానీ ఇదే భాగ్యం ఆయన. అందుకని అంత దీవించబడ్డాడు. అంతగా ఎందుకు దీవించబడ్డాడంటే, క్రీస్తుతో కూడా శ్రమలలో పాలువాడేటకు పిలువబడ్డట్టుగా అయింది. శ్రమల్లో కూడా నేనే తోడుంటా అన్నట్టుగా. ఏదో మేలు జరిగితే సుఖంగా ఉంటే నాకు తోడు నిలబడడం పెద్ద విషయమే కాదు. నా శ్రమల్లో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో, నా వేదనలో కూడా మేము తోడుంటాం. అట్లా మాటలు ఉన్నాయి. ఇంకా ఏమంటాడంటే, 3 మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పోగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయముల ప్రయాణములలోనూ, నదుల వల్ల ఆపదలలోనూ, దొంగల వల్ల ఆపదలలోనూ, నా స్వజనుల వల్ల ఇంట్లో కూర్చొని తిని కూర్చొచ్చుకోవాలి. మంచిగా డేరాలకు నేను గిఫ్ట్ ఉంది ఆయన. దాని సంపాదన బాగా సరిపోతుంది, రోజు బిర్యానీ తినవచ్చు. కానీ దేవుని కొరకు వెళ్ళిపోయాడు, రాత్రి పోగళ్ళు తిరిగాడు. అందుకే ఈ దొంగల భయం ఇవన్నీ కూడా అంతే కదా. దొంగలు పట్టుకున్నారు ఏమంటే, విమర్శ ప్రాంతాలకు వెళ్ళాడు. ఒక్కన్నా తోడన్నా వస్తారా, చర్చికి వెళ్ళండి, నేను ఒక్కదన్నా, నేను ఒక్కన్నా, ఇగో ఇవే ఏమంటున్నాడు, ఆపదలలోనూ, సముద్రంలో ఆపదలలోనూ, కపట సహోదరులు. ఇక్కడ కూడా తోటి విశ్వాసులతో, తోటి వారితో కూడా ఆయన ఇబ్బంది పడ్డాడు. కపట సహోదరులకు ఇది నేను మీకు ఉదాహరణ కూడా చూపిస్తాను 10వ అధ్యాయంలో. ఆపదలలో నుంచి ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకుని తప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంచి అక్కడికి బట్టలు లేని రోజు కూడా ఉంది ఆయన జీవితంలో. ఈరోజు మనం ఏదో ఒకటి 10దో 20దో 100దో వేసుకొని తినగలుగుతున్నాం. పౌలు లాంటి వాడు బట్టలు లేని స్థితిలో ఉన్నాడు అంటే లెక్క చూసుకోండి. ఆయన దేవుని కొరకు ఈ మాత్రం శ్రమలు అనుభవించడానికి సిద్ధపడి వచ్చాడు. మనం ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండాలి, అనుకూలతలో ఉండాలి కదా, అనుకూలతలో ఉండాలి కదా. ఒక రకం కూర పనిచేయదు మనకి, 4 రకాలు ఉండాలి. ఇవేమీ తప్పు కాదు, కానీ దేవుని కొరకు ప్రయాసపడటం మరి ఎక్కువ చేయాలి. అది జరగకపోతే తప్పు, అది చేయకపోతే తప్పు. ఇలా చూసుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఎందుకు ఇంత గొప్పగా దేవుడు పిలుచుకున్నాడు? అసలు అటువంటి వాడిని పిలుచుకునే అవకాశం ఎందుకు తీసుకున్నాడు? ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంతగా క్రైస్తవులను హింసపెట్టేటువంటి వాడు కూడా మనకు తెలుసు. ఆయన కదా. చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్, స్టెఫెన్కి డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది ఆయనే కదా. స్టెఫెన్ చనిపోయినాడని లెక్క రాసి ఇచ్చింది ఆయన. అనేక క్రైస్తవులు భయపడ్డారు. ఆయన పంపని ఆ కళ్ళు కొద్ది వచ్చినప్పుడు అననీయ పంపిస్తే ఏమైపోయింది? ఆయన నాకు తెలుసు, నా దగ్గరికి వెళ్తాను, కళ్ళు పోయినప్పుడు పలానా చోటికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? రాణిలే అన్నాడా? ఏమన్నాడు మొదట? పౌలా
నాసేతాడైతుంది అన్నట్టు మాట. దయచేసి ప్రతి వాడు సైతం దేవునికి పట్టబడితే కొత్త గొప్ప మంచోడు నువ్వెందుకు చేయకూడదు దేవునికి పట్టు? తిరుగుబోతులు, తిట్టుబోతులు, వ్యభిచారులు, దొంగలు మార్చబడుతున్నప్పుడు నీవెందుకు మార్చబడుతున్నావు? నువ్వు నమ్మావు, దేవుని మార్పులో ఉన్నావు కదా, ఆ ప్రాసెస్లో నువ్వు ఉన్నావు కదా, మరీ ఎక్కువగా ఎందుకు ప్రయాసపడతావు? జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా మీరు గమనిస్తే, ఎందుకంటే 2-3 లక్షణాలు ఉన్నాయి. ఆయన మొదటి వచనం 10వ అధ్యాయంలో మీరు చూస్తే, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో 10వ అధ్యాయం మొదటి వచనం పౌలు చాలా గొప్ప భక్తుడు, అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన వల్ల కూడా. ఆయన కూడా అపోస్తలులాగా నేను దేవుని ప్రేక్షించడం అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, దేవుడు ప్రత్యేకంగా నన్ను పిలుచుకున్నాడు అని చెప్పుకున్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మీలో అందరిలోకి వచ్చినప్పుడు కాళ్ళ మీద కాలేస్తే నేను కూర్చోబెట్టాను, చాలా గొప్ప దండగా అంతేనా? ఆయన ఏమన్నాడు? మీలో మీరెంతగా అనుకోగలవారో అంతకంటే విశ్రాంతి ఎక్కువే నేను అనుకోదు. మనం గర్వంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప అనుకువగా ఉండటానికి ప్రయత్నం చేయం. అందుకని మనం ఏమనుకుంటామంటే, సొంత వీధులలో అదేదో వేసుకొని గొప్ప కోసం ప్రయత్నం చేయడాలు, నలుగురిలో అందరూ చూడాలన్న ప్రయత్నంలో మనం ఏదో చేయడాలు కాదట. అన్ని రహస్యంగానే చేయమంటాడు దేవుడు. అనుకువ కలిగిన వారుగా ఉండాలి. నువ్వు విశ్వాసమైనా, కాపరివైనా, ఇంకెవరైనా దేవుని పిలుపులో ఉన్నటువంటి వాడు అనుకువ కలిగి వాడు. అనుకువ ఉంటేనే విధేయత వస్తుంది. అనుకువ లేకుండా పౌరుషము, రోషము, ఇగో అన్నావు అనుకో, ఇక అంతే నీ పని. అది నువ్వు దేవుని పట్ల కానీ, మనుషుల పట్ల కానీ, కాపరి పట్ల కానీ, సంఘం పట్ల కానీ విధేయతగా ఉండలేవు. ఏ మాత్రం ఇగో ఉన్నా. అందుకని మొట్టమొదటి లక్షణం అంటే, పౌలు గొప్పవాడని చెప్పుకున్నా కాబట్టి ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఆయన నోటాలో చెప్తున్నాడు. మీ అందరికంటే మీలోకి వచ్చినప్పుడు నేను అనుకులగలవాడనైనట్టు. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, ఎప్పుడు తర్వాత మాట ధైర్యము గలవాడు. వాళ్ళ ఎడలా, తన పట్ల తన ఎడలా ఎంతో ధైర్యం కలిగినటువంటి వాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కొద్దిగా కష్టం రాగానే మనం దేవుని వదిలిపెట్టడానికి కూడా పెద్దగా విచారించం. ఇప్పుడు అందుకనే కదా స్ట్రగుల్ జరుగుతూ ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి కదా గవర్నమెంట్కి, తర్వాత ఇతర పాలసీలకి. ఎందుకంటే ఎవరు గట్టుడు, ఎవరు నిలబడతాడు, ఇప్పుడు దేని పాద అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. రాను కదా కొన్ని వస్తున్నాయి చట్టాలు కదా. ఏదో చిన్న వాళ్ళకే కాదు, పెద్దోళ్ళకు కూడా పడ్డది. పెద్దోళ్ళకు కూడా కొన్ని తీసేస్తా ఉన్నారు చట్టాలు. కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తాయని వాళ్ళందరూ పోయి మనం అడిగొచ్చారు అమిత్ షా గారి. ఇవన్నీ నేను చెప్పడానికి కాదు, కానీ నేను అంటున్నది ఏంటంటే, నిజమైన క్రైస్తవం ఏంటో బయటకు రావాలి, నిజమైన విశ్వాసం ఏంటో బయటకు రావాలి. ఇవన్నీ పరీక్షించబడాలి. అందుకని పౌలు లాంటి వాటిని కొంచెం మనం ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాలి, చూసుకోవాలి, ఇంకొంచెం చేయాలి. అందుకని ఆయన ఏమంటాడంటే, ఉన్నంతలో నేను అనుకోగలవాడను, తగ్గించుకునే నువ్వు వెంట అనకుండా మనం బయటకు వెళ్ళలేము. ఏదైనా ఇష్యూ వచ్చిందని నువ్వు నాకు చెప్పటం ఏంటి, నువ్వే అనుక. ఇది అనుకూల భాగాలు కావు, ఇవి అవిధేయతలో భాగాలు, విధేయతలో భాగాలు. కాబట్టి దేవుని పట్ల, సంఘం పట్ల, కాపురి పట్ల విధేయత కలిగిన వాడు అని చెప్తాడు. అనుకోగలవాడును, అంతేకాకుండా మీ ఎడల ధైర్యం గలవాడును. ఆయనకి ఎంత ధైర్యం అంటే నమ్మేశాడు అందరు, వాళ్ళ బాగా నేర్పించుకున్నాడు. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా చాలా ధైర్యవంతుడు. అందుకే అన్ని ప్రయాసపడ్డాడు. చిన్న చిన్న కష్టాలు కాదు, మొదట నీకు అందుకే అవన్నీ చదివి వినిపించాడు. చాలా పెద్ద కష్టాలు పడ్డాడు. నువ్వు నేనైతే ఏదో ఒక స్టేజ్లో ఏడబడతాంది, ఏసైనా పక్కన పెడితే అయిపోతుందిగా. దయచేసి జ్ఞాపకం పెడితే ఇంకా ఈ రోజులు తగ్గిపోయేటివి కాదు, ఈ రోజులు ఇంకా పెరుగుతాయి. రాగడ సమీపించే కొద్ది నలగొచ్చబడతాం, విరగొచ్చబడతాం, నలిపివేయబడతాం. సైన్స్ వాడు అంతం వరకు సైన్స్ వాడు అమ్మా అన్ని పోగొట్టుకుంటాడు. నిజమే, లోకరీతిగా పోగొట్టుకుంటాం, చాలా బెనిఫిట్స్ పోగొట్టుకుంటాం, చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఈవెన్ రేషన్ కార్డు కూడా ఇదేదో ఫ్యామిలీ సర్టిఫికేట్, లా సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ లింకులు పెడుతున్నాడు. కాబట్టి ఎన్నో పోతాయి, ఎన్నో వస్తాయి. అవి తర్వాత విషయాలు దేవుని విషయంలో మాత్రం కాబట్టి ప్రతిదానికి భయపడ్డాం, ప్రతిదానికి పిరికోలుగా మారిపోవడం కాదు. మనం తెలుసుకున్న దేవుడు చెప్పేది ఏమంటాడు, ధైర్యంతోనూ అనుభవంతోనూ ఉండమంటాడు. ప్రతిదాని విషయంలో ఏ సమస్య వచ్చినా కూడా మొదట భయాన్ని పక్కన పెట్టాలి. భయం అంటే ఆలోచన రాదు,
భయం లేకపోతే చక్కటి ఆలోచనలు వస్తాయి, మనం బలపడి ముందుకు వెళ్తాం, పరిష్కారాలు చూసుకుంటూ ముందుకు వెళ్తాం. నువ్వు భయపడి ఇంటికి అడుగు వస్తుంటే నీ పని జరగదు. ధైర్యంగా ముందుకు వస్తే దేవుడు అడుగు వేస్తే ఎర్ర సముద్రం ఇది అందరికీ తెలుసు, గట్టిగా చెప్తాం. అడిగి ఎప్పుడు వేస్తావు నువ్వు పని? పక్కోడు మొత్తుకుంటున్నా ఏయి అంటున్నా కూడా చేయవు. మా మోస కూడా అలాగే చేయబోయాడు. ఏమన్నాడు దేవుడికి? దేవుడు ఏదో అన్నాడు, విరిగిపడ్డాడు. ఏమన్నాడు? కొమ్మల్లో కదా మోసే, ఎందుకు ఆగినావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పా? ఇంక వేరే క్వశ్చనే లేదు. కొమ్మన్నా కదా, ఎందుకు ఆగినావు? రమ్మన్నాను రా, కొమ్మన్నాను పో, అంతే. అదే ఇదే ఎంత వినయము, అనుకువ, వీటి ద్వారా మనం సమస్యలను పరిష్కరించుకోగలము. ఏం అవసరం దేవుడే చూసుకుంటాడు. దేవుడి దగ్గర చాలా సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. పరిష్కారం లేకుండా సమస్యను పుట్టని కూడా దేవుడు. స్వస్థత లేకుండా అనారోగ్యమే లేదు. అసలు అనారోగ్యం ఉంది కాబట్టి స్వస్థత అనే మాట వస్తుంది. అనారోగ్యం లేకుండా స్వస్థత అనే మాట ఒకటి ఉపయోగించండి. దేనికి ఉపయోగపడుతుంది? దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. నేను పౌలను నేను ఏమంటాడమ్మా? సాత్వికులుగా ఉంటాయి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటున్నారు. ఎదిరించేవాళ్ళు కాదు సాత్వికులు. సాత్వికత్వం కలిగి ఉండాలి. ఇది మనకు మత్తయి 5వ అధ్యాయంలో చూస్తాం. సాత్వికులు ధన్యులు. అది కూడా ఎటువంటి సాత్వికత? నాకు ఉపయోగపడే సాత్వికత కాదు, ప్రభు నేర్పించినది. అందుకే యేసు యొక్క సాత్వికతను అంటూ ఉంటాడు. ఎవరితో కాదు, నారాజు కూడా సాత్వికుడే. కానీ నారాజే గురువు. ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకుంటాం. కానీ అంతకు మించిన దగ్గర ఇంకొకటి ఉందని, ఈయన నాకు ₹1 దొరుకుతుంది కాబట్టి ఈయన దగ్గర నేను నేర్చుకొని ఏదో తీసుకొని పోతా. కానీ అక్కడ 10 కోట్లు ఉన్నోడు ఉన్నాడు. ఏం చేద్దాం? ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు. అందుకని పౌలు ఏమంటాడంటే, నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును అనేకుల మందిని చూస్తుంటాం. నా హీరో సంబడి ఎవరో ఉన్నారు, ఆయన చేసే కాదట. నా హీరో ఎవరు ఉండాలి? యేసు ప్రభుల వారి యొక్క సాత్వికత. ఆయన యొక్క ఇంకోటి ఏదో చెప్తున్నాడు. ఏమంటాడమ్మా? మృదుత్వం. ఏంటేమంటే తింటాం. ఇట్లా చూస్తే నేను ఇట్లా చూస్తాను, కొంచెం పళ్ళు కొరికితే నేను గంటసేపు. మృదుత్వము మెత్తగా. మృదుత్వం అంటే నీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం. సాత్వికత అంటే ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఎన్నిసార్లు మనకు తెలుసు కదా. మృదుత్వం అన్నప్పుడు చెప్తా ఉండి వాళ్ళు కొట్లాడుతున్నారంటే ఒక్కరు మౌనంగా ఉండండి అమ్మా, అయిపోతుంది, సర్దుబాటు అయిపోతుంది. మృదుత్వం. ఏ మృదుత్వం ఇది? క్రీస్తు దగ్గర ఉండేటువంటి మృదుత్వం. లోపల కూడా చాలా మంది మృదుత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనకు టార్గెట్, మనం రోల్ మోడల్, మనం చూసుకోవాల్సింది ఎవరు? యేసు క్రీస్తు యొక్క సాత్వికత, యేసు క్రీస్తు యొక్క మృదుత్వము. ఎంతమంది ఉన్నారు అప్పటికే ఆయన కాడ. పేతురు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు కూడా అట్లాగే దేవుని బిడ్డలేదు. కానీ వీళ్ళని చూసి నేర్చుకుంటున్నా అని చెప్పలా. ఎవరు చూసి నేర్చుకుంటున్నాడంటే ఈయన, ఎందుకంటే కాపుని చూసి కాదు. కాపు కూడా మనిషి. ఈరోజు పడిపోవచ్చు, రేపున్నది మళ్ళీ ఏంటంటే లేపబడవచ్చు. ఈ ఆటుపోట్లు హెచ్చుతగ్గులు సహజం, మానవ శరీరం. కానీ ఎవరు నీకుండాలి? ఎవరిని చూసి నేర్చుకోవాలి? పౌలు ఎవరిని చూసి నేర్చుకుంటున్నాడు? యేసయ్య యొక్క సాత్వికత, యేసయ్య యొక్క మృదుత్వము. మృదుత్వం అంటే తెలుసు కదా, 1:4 అన్నారు. నువ్వు ఒకటి కొట్టి చూడరా, ఏమవుతుందో తెలుస్తా అంటున్నా. ఏం కాదు కదా, ఏం కాదో, ఏమన్నా అయిందో మీ ఇళ్ళకి వచ్చి విరిగిన కర్రలు, విరిగిపోయిన చెప్పులు చూస్తే అర్థమైంది కదా. సీన్ చేస్తారు మా దగ్గర అంటారా? మంచిది, అలా ఉండాలి. ఓకే, కాబట్టి ఇవి ఆయన ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలనుకునేటువంటి వారు, అలా అనుసరించి నడుచుకున్నటువంటి వారు మొదటి ఎలా ఉండాలి అంటే అనుకోగలవారుగా ఉండాలి. అంతేకాదు ధైర్యవంతులై ఉండాలి. ఇదే నేను రాను, ఇదే నేను చేయను కాదు. అధైర్యము పనికిరాదు. అసలు అధైర్యం అన్నది అంటే భయం. అధైర్యం అంటే భయం, ధైర్యం అంటే భయం. ఈ రెండు వ్యతిరేక పదాలు. కాబట్టి నువ్వు ధైర్యం చేయాలి. అనుకూలతలు ఉండవు, అవసరాలు తీరవు. ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి వచ్చింది, వరదలు వచ్చినాయి, కొట్టుకోబోతున్నారు. దానికి కొట్టుకుపోయేదానికి ప్రయత్నం చేస్తావా, లేకపోతే గడ్డి కోసం దొరికిన సాలని ఎదురు చూద్దామా? ప్రయత్నం చేస్తామా కదా. వాడు ఏం దొరికితే అది పట్టుకోవడానికి ప్రయత్నం. నువ్వు మాత్రం నాకు అనుకూలత లేదు, లేకపోతే నాకు ఇష్టం లేదు, లేకపోతే నేను ఇట్లా అట్లా అని ఎందుకు అనుకుంటున్నాను? పాట మాత్రం గట్టిగా పాడతాను. ఆగిపోను సాగిపోతాను. ఏం పాట అండి? ఎంత పాట ఉంది కదా. 1 Samuel 16:1. 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 1 Sa
ఆగిపోను సాగిపోతాను అని గట్టి పాట ఉంది కదా పాట. పాటల్లో కాదు, ప్రవర్తనలో. అందుకే అనుకరణ వేరు, అనుసరణ వేరు. కానీ ప్రభు విషయంలో రెండు చేయాలంటారు. చూసి నేర్చుకోవాలి, హృదయంలోనికి తీసి నేర్చుకోవాలి. ఈ రెండూ నేర్చుకోవాలి. అందుకని ఈయన గురించి, పౌలు గురించి 4 మాటలు చెప్తా ఉన్నాను. ఇంత మృదుత్వం అంటే యేసుక్రీస్తుల వారి యొక్క మృదుత్వము, మెత్తనితనము ప్రాణం పోతూ ఉంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని బ్రతకమంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియట్లా. స్వార్థంతో నింపబడేటువంటి హృదయాలు, అటువంటి ఆలోచనలు ఎంతసేపు మేము 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 అనుకుంటున్నారు. ఆ అహంభావం ఎప్పుడో ఒక రోజు దేవుడు తొలగించేసి ఇంట్లో తీసుకొచ్చేసి భూమి మీదకి తీసుకొస్తాడు. భూమి మీదకి తీసుకొస్తాడు, ఇంకా పాతాళానికి తీసుకెళ్తాడు. దానికి ఒక లెక్క, ఒక సమయం ఉంటుంది కదా భూమి మీద, సూర్యుడి క్రింద. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి దేని గురించి భయపడకూడదు అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. ఇట్లాగా మనం గమనించుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ ఉంటే నేను మెత్తకొని పోయిన దగ్గరికి ఊకుంటుందా? మెత్తకుంటే 2 మాటలని పంపిస్తాను. మరి ఏం చేయాలి? అందుకనే 3, 4, 5 వర్షంలో మాట్లాడాడు. నిజమే, లోకంలో ఇవి లేకపోతే, గట్టిగా మాట్లాడకపోతే ఎవడు పని చేయడు. ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి అంశాలు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు మనకు పౌలు. ఏమని చెప్తున్నాడు అంటే 3వ వచనం, మేము పైకి శరీరంతో కనిపిస్తున్నామే కానీ మా ఫైటింగ్ అంతా కూడా, మా యుద్ధం అంతా కూడా ఎట్లుంటుందంటే కంటికి కనపడదు. మేము శరీరధారణమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము. నిన్ను కొట్టాలంటే నేను వచ్చి శరీరీతిగా నిన్ను కొట్టను. నా యుద్ధం వేరు, నా కొట్టుకోవడం వేరు. ఏమిటంటే అది నా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కదా. చపాతీ కర్ర, గరిటె, ఇవి కాదు మన యుద్ధోపకరణం. ఏది చేతులు అంటే దాన్ని యుద్ధం, అవి కాదంటే మన యుద్ధోపకరణములు చాలా పెద్దవి ఉన్నాయి మన దగ్గర. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. భయంకరమైన యుద్ధం చేస్తాను నేను, కానీ కంటికి కనపడదు, శరీరానికి కూడా తెలియకపోవచ్చు కూడా. మనస్సు కారణం ఏంటంటే యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. నా విశ్వాసము, నా నెమ్మదితనము, నా మృదుత్వము, నా దేవుని భక్తో భయమో, ఆయన నా మీద చూపించేటువంటి కరుణ, కృప, ఇంకేదో దాని ద్వారా. అందుకని పౌలు అంటున్నాడు, మెత్తగా ఉంటే వాడు కొట్టిపోతాడన్నా, ఒక చెప్ప మీద కొట్టమంటే వీపు మీద కూడా గుద్దిపోతాడన్నా. భయపడాలయ్యా బాబు, గుద్దులు ఏం చేస్తాం మరి, రోజులు ఎట్లా ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడు అంటే పోరాటం చేయి, కానీ లోకపరమైన శరీరపరమైన పోరాటము కాదు. నువ్వు ఒకటంటే నేను ఉండటం కాదు, మౌనంగా ఉండిపో, కానీ యుద్ధం ఆపకో. మౌనంగా ఉన్నటువంటి యుద్ధం ఆపాల్సిన పని లేదు. ఏమిటా యుద్ధం అంటే శరీర సంబంధమైనది కాదు, హృదయంలో జరుగుతున్నటువంటి యుద్ధం. యుద్ధోపకరణములో కంటికి కనపడవు, శరీర సంబంధమైనవి కావు కానీ వాటి బలం ఎంత? ఏమంటాడు? యుద్ధోపకరణాలు మనుషుల ఎదుట కాదు. ఈ యుద్ధోపకరణాలు, మనం యుద్ధం చేసేటువంటి యుద్ధోపకరణాలు ఎవరికంటికి కనిపించవు, చెవికి వినపడవు, శరీర సంబంధమైనవి కావు. కానీ వాటి బలం ఎంత అంటే నిన్ను కొట్టేది కాదట, దేవుని ఎదుటనే దుర్గములను కూల్చగలిగిన శక్తివంతమైనటువంటి బలం. అవి మన ఆయుధాలు. దేవుని ఎదుటనే నిలబడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధాలు అవి. ఇక మనుషులు ఎంత అంటే ఆయుధాలు బయటికి తీసామంటే, ప్రార్థన ఆయుధం బయటికి తీయండి, ఇంకా ఓర్పు అనేటువంటి ఆయుధం బయటికి తీయండి, నెమ్మదితనం అనేటువంటి ఆయుధం బయటికి తీయండి, ఇంకా విశ్వాసం అనేటువంటి ఆయుధం బయటికి తీయండి. ఇవి కంటికి కనపడతాయా? ఒక్కోసారి చెవికి కూడా వినపడవు. మనసులో చేసుకుంటాం ప్రార్థన, అవతలకి ఏమర్థం కాదు, ఇదేదో మంత్రాలు చేస్తుంటాం అనుకుంటానేమో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, మన యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు కానీ దుర్గములు, ఆ దుర్గాలు అంటే కోటలు కూల్చగలుగుతాయట. ఎక్కడ కోటలు? మనుషుల సంబంధమైన కోటలు కాదు, దేవుని ఎదుటనే అంత బలమైనవిగా ఉంటే ఇక మనుషుల దగ్గర అవి ఏంటండి? వెళ్ళిపోతారు మనుషులు, గాలి పెట్టుకుపోయినట్టు. అంత పవర్ఫుల్ వెపన్స్, ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి.
మనం శరీరంతో పోరాడు వాళ్ళము కాదు. ఇంకా అందుకని ఏమంటాడు తర్వాత, దుర్గములు పొడుదైన బలము కలవనవి మేము ఏమిటంట వితర్కములను పిచ్చి పిచ్చి తర్కాలు చేస్తూ ఈ రోజులంతా అట్లయిపోయినాయి కదా. ఏదో తీస్తాడు, ఆయన ముక్క పంచుకుంటాడు, ఇది ఇట్ట కదా అంటాడు. సరిగ్గా బైబిల్ ఇష్టం, దేవుడు ఏం పట్టించుకోద్దు అన్నాడు. మనం ఏమంటాం, పూర్తిగా తెలుసుకున్న రోజున వాళ్ళే మారుతారు. మనం పోయి వితర్కాలు పెట్టి అటెంటావు సరిగ్గా చదివినావా అనడానికి లేదు. నీ జ్ఞానం అంతంత మాత్రమే, నీ క్రైస్తవం అంతంత మాత్రమే కదా. కాబట్టి వితర్కములను పెట్టుకోవాల్సిన పర్లేదు. ఏమంటాడంటే, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోస్తామంట. లోకరీతిగా పోయి కొట్లాడి వాళ్ళకి ఇది చెప్పి అది చెప్పి పడద్రోయాల్సిన అవసరంతలా మన యుద్ధోపకరణం వాళ్ళు మారాలి, మంచి మనుషులుగా ఉండాలి, వాళ్ళు దీవించబడాలని నీవు యుద్ధోపకరణంలో ఉపయోగ. నీ యుద్ధం అంతా కూడా ప్రార్థనే, నీ యుద్ధం అంతా కూడా నీ మంచితనమే. ఈయనే అసలు ఏంటంటే, ఒక మాటలో చెప్పుకోవాలంటే, ప్రజలకు క్రీస్తు ఎవరో తెలియదంట. ఏదో ఒకే క్యారెక్టర్ క్రైస్తవ దేవుడు అనుకుంటున్నారు, కానీ నిన్ను చూస్తే క్రీస్తు కనపడాలి. ఇది సాధ్యం కాదు, చాలా కష్టం, చాలా కష్టం, మనం భరించలేము. అయినా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము క్రీస్తును అంగీకరించినటువంటి మన ప్రవర్తన ద్వారా క్రీస్తుని వారికి పరిచయం చేయాలి, క్రీస్తు యొక్క ప్రేమను వారికి పరిచయం చేయాలి. ఇది చాలా వరకు కష్టం, ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. ఒక్కొక్కసారి ప్రాణం పోతాడు, వాడు వినాడు, ఏదో మూర్ఖంగా వచ్చి చనిపోతాడు. కానీ డోంట్ వరీ, బ్రతుకుంటే అయితే క్రీస్తు. ఇది కూడా ఎవరన్నారు, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఆయన. అవునా? ఎంతమందికి ఉంది ఈ యొక్క ధైర్యం? ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఆటకమైన ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ఈ ఆలోచనలు కూడా విపరీతమైన ఆలోచన, వాటి అన్నింటినీ కూడా కట్టేసేయాలండి. చెరపట్టి అంటే జైలు, ఏ జైలు హృదయంలో బిగించిపోయాయి. ఈ ఆలోచనలన్నింటినీ కూడా దిట్టమే వాడిట, వీడిట, ఇదిట. దేవుని జ్ఞానం ముందు నీ జ్ఞానం ఎంతయ్యా, ఏం లాభమయ్యా? ఇది వెరితనం కదా. కాబట్టి లోకమంతా కూడా ఉడికిపోతుంది. కాబట్టి మనం పోయి అయ్యా చల్లబడు అంటే ఎవరు, మనం చల్లబరచు దేవాన్ని దేవునికి అప్పగించాలి. ఇంకా మనం ఏం చేయలేము. వాళ్ళ మేలు కోరి, వాళ్ళ క్షేమం కోరి మనం ప్రార్థించాలి, వాళ్ళ మార్పు కొరకే మనం ప్రార్థించాలి. ఇది మనం ముఖ్యంగా మన బంధువుల స్నేహితుల గురించి మరి ఎక్కువగా చేయాలి. అందుకోసం ఈరోజు పౌలు అంశాన్ని కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నిటికీ మీరు ఎఫ్ఎస్సి గ్రంథంలో ఉన్నాయి. మీరు గమనిస్తే, ఎఫ్ఎస్సిలో మీరు గమనిస్తే పక్కనే ఉంటుంది 6వ అధ్యాయంలో మీరు గమనిస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడని 6వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుచున్నాం. మనం అనుకుంటున్నాం మనిషితో పోరాడుతున్నామని కాదు, వాడిలో ఉన్న దుష్ట శక్తితో పోరాడుతున్నాం. ఇది కంటికి కనపడినట్టుగానే ఉండాలి మన పోరాటం. వానికి అది కనపడదు, మనం చేసే యుద్ధం కూడా వానికి కనపడాల్సిన అవసరం లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తి మంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని, ఎలాగనగా మీ నడుమనకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అనుమయమవుతుంది. ఎప్పుడు సత్యాన్ని నీతిని వదిలిపోండి. సత్యం నిన్ను సంపూర్ణుడిగా చేస్తుంది, సత్యం నిన్ను విడుదలలో నడిపిస్తుంది. తెలిస్తే చిన్న చిన్నవి కూడా అదే ఆశ్చర్య రాస్తుంది. ఎంత భయం లేకుండా పెద్దదానికి ఏదో ప్రాణం పోతుంది అంటే మనం ఏదో చిన్న అబద్ధం ఆడామంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకున్నాం. ఏం చేస్తాం స్వామి, ప్రాణం పోతున్న పరిస్థితి. ఆడుండో అమీర్పేటలో ఉంటాడు, ఎక్కడున్నావు అంటే నేను ఆటో నగర్లో ఉన్నాను. ఇవన్నీ దొరికిపోతారు కదా, ఎందుకు తెలియదు మరి మనుషులకు. ఈ చిన్న చిన్న వాటిల్లోనే దేవుడు దొరికించుకుంటాడు, నలబడతాడు, వినబడతాడు కదా. ఏమన్నా రాలేదంటే కదా, ఏదో చెప్తుంటారు సినిమాల్లో సీరియల్స్లో, భర్త తాగి వస్తే ఏదో ఇంటికి వచ్చినాక భార్య అడిగితే ఎందుకు పోయినా ఎక్కడ పోయినా అంటే 1,00,000 కథలు చెప్తాడు. ఎందుకు ఆఫీస్ నుంచి లేట్కి వచ్చినామంటే 1,00,000 కథలు చెప్తాడు. అట్లా విశ్వాసం ఏమన్నా రాలేదంటే 1,00,000 కథలు చెప్తాడు. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఆయనకు బాగా పిల్లలకు అనుకుని వచ్చారు. అప్పుడే ఇంటి పోతే పనులు ఎక్కువ పని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉంటారు. లిస్ట్ అన్నీ ఉంటాయి, ఉండవని నేను అన్నాను. కానీ అన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ ఎక్కడో ఉన్న చోట ప్రభు కొరకు మహిమార్థమైనటువంటి సమయాన్ని ఇవ్వగలిగిన స్థితిలో మనం
సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే నీతి అంతటి తొడుకొని బాధలకు సమాధాన స్వార్థ వల్ల సిద్ధ మనస్సును తొడుకొని విలువబడు. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు దుస్తుని యొక్క అగ్ని బాణములు అన్నిటినీ ఆపుటకు శక్తిమంతులు అవుతారు. మరియు రక్షణ అయిన శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకట్టుకుని ధరించుకోండి. ఆత్మకట్టం ఇది కంటికి కనపడదు. దేవుని వాక్యం ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మెలకుగా ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి నడవడిక, అలాంటి పట్టుదలతో మనం ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా ఇష్టారాజ్యంగా మనం యుద్ధానికి పోవడానికి లేదు కదా. యుద్ధం పోయేవాడు ఏదో ఒకటి వేసుకోవాలి కదా. ముస్లిం కదా, బండి తోలాలంటే హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ కదా. బండి తోలేటప్పుడే హెల్మెట్ పెట్టుకోవాలి. అంటే యుద్ధానికి పోతున్నామంటే పాత రోజుల్లో అయితే ఈడే చిన్న చిన్నవి పట్టుకొని పోవడం కాదు. రాజు కిరీటమే 10 కిలోలు 20 కిలోలు ఉంటాయి. ఇది ఈ పక్క అదంతా కూడా వేసుకునేది ఒక 100 కిలోలు. ఎప్పుడన్నా నెట్లో చూసాడు. అప్పుడు పాత రోజుల్లో ఈ కవచాలు ఏంటంటే ఉన్నాయి, ఏం కదా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వెయిట్ ఉన్నాయి. అవన్నీ పెట్టుకొని కూడా శుభ్రంగా తిరిగేటోళ్ళు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటే జుట్టు ఉడిపోద్దని పెట్టుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టి ఈ సర్వాంగ కవచమును ధరించుతారని. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? మన మంచోళ్ళం కాదు, మనం చెడ్డోళ్ళం కాబట్టి ఎక్కువ ఇచ్చాడు కదా. బండి ఎంత బాగా నడిపినా ఎటు నడుపుతావా అన్నప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకు డౌట్ ఎందుకు? ఇంకా అట్లాగే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ ఖడ్గంలో మనం ధరించుకోవాలి. ఇటు ధరింపు వల్ల మనం దీవించబడతాం. ఇటు ధరింపు వల్ల మనం సక్సెస్లోకి వెళ్తాం. మనము విజయము పొందుకుంటా. భయము ఎప్పుడు చూసినా భయము పెరుగుతాం. మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడకుంటే ఏమైంది? మాట్లాడితే కదా తెలిసేది. ఎక్కడ ఏది వరకు అనుభవం నేర్పిస్తుంది కదా పాట. నేను బయటికే పోను అనుకుంటే రిస్క్ లేదు, కానీ దానివల్ల నువ్వేమవుతావు? పిరికి పందం అవుతావు, చీకటికి అలవాటు పడతావు, ఇంకా ఏదైనా చాలా సమస్యలకు వెళ్ళడం కూడా మేలే. శ్రమ నందించుట నాకు అవి చెప్పాడుగా. శ్రమ నందించుట నాకు. ఎంతమంది అనుకున్నాం ఆ మాట? శ్రమలు పర్వాలేదు వచ్చినా కానీ రాకూడదా? ఎస్, రాకూడదు అనుకునేవాళ్ళు రాకూడదు. ఇదే అవసరం పౌలు అర్థం క్రీస్తును పోలి అంటే. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాటలు కాదండి, చేతలు. అంటే నేను అంటాను పౌలు చాలా గొప్పడు అన్నా, నాకు ఇప్పుడు చెప్తాను నేను అంతటో కాదు కదా. ఒక మాట నేను మీకు చూపిస్తాను. పడదేళ్ళు మిమ్మల్ని మట్టికి ప్రభు మాకు అనుగ్రహించిన అధికారంలో బట్టి నేను ఒకవేళ కొంచెం అధికంగా మాట్లాడాలని అంటూ 9వ వచనం చూస్తే, నేను వ్రాయు పత్రికల వల్ల మేము భయపెట్టవాలని ఉన్నట్టు కనపడకుండా ఈ మాట చెబుతున్నాను. ఎప్పుడు హెచ్చరికల వల్ల మీరు భయపడకూడదు, లేదా ఎప్పుడు ఇట్లాగా చేస్తున్న వల్ల మీరు భయపడకూడదు ఈ మాట చెబుతున్నాను అంటాడు. ఏం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? అతని పత్రికలు అంటే పౌలు రాసినటువంటి పత్రికలు ఘనమైనవియో బలమైనవియో అవి కానీ ఎంత అవమానం ఉంటారు విశ్వాసంలో. ఏం చెప్పాడు, ఏం చెప్పలేదు ఈరోజు అనేటప్పుడు. ఇక వాళ్ళని బట్టి మనం నేర్చుకోవాలంటే అయ్యే పని కాదు. మనకు దేవుడు ఏది ప్రేరేపణించినాడు, ఎంతవరకు ప్రేరేపించినాడు అని చెప్పుకొని ముగించుకోండి. పత్రికలు బాగానే రాశాడు, ఘనంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, కానీ మనుషుడు ఎట్టుంటాడు? మనిషితో నీకే పని. ఇంకా ఏమంటున్నారు? నాకేం చెప్తాడు కానీ సరిగా ఉండదు. ఏమని చెప్తున్నారు? ప్రసంగం అంటే వాక్యం చెప్పు. ఏదో సరిగా ఉండదు, ఇది ఉండదు కాదు, చాలా పెద్ద మాట. మళ్ళీ అదే చదువు. నేను ఏదైతే చెప్తూ అయ్యానో దానికి సంబంధించి చదువు. ఏమంటారు? లేనప్పుడు నేను నేను ఎక్కడైతే ఆగానో దాన్ని చదువుతున్నాను. నువ్వు కిందికి వెళ్ళిపోయావు. నెక్స్ట్ వచ్చినాను. సరే, నేను అందిస్తాను చూడండి. అతడు శరీరమునకు బలహీనుడు,
పత్రికలు కానీ అంతన్న తర్వాత ప్రసంగం దగ్గరికి వచ్చేసరికి సరిగా అనే మాట కూడా వాడలే, పెద్ద పదం వాడారు. ఏంటంటే కొర్రగాని ప్రసంగం, ఫలితం లేని ప్రసంగం అయింది. ఈ మాట కోసం దాటిన కిందిలేనికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంతో కష్టపడి, ఎంతో దైవ ప్రేరేపణ చేత, ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడేది. ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాదు. ఆ సమస్యలు ఆ వారంలో, ఆ 10 రోజుల్లో, లేకపోతే బయట, లేకపోతే ఎక్కడన్నా విన్న వాక్యంలో పాయింట్ ప్రేరేపణ ఇస్తుంది, మాకు మేలు కల్పిస్తుంది. ఇది బాగున్నట్టుంది. ఆ పాయింట్ చుట్టూ అల్లుకుంటూ, ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకుని సంఘంలో ఎవరికి అది ఉపయోగపడితే మేలు అని ఆలోచన చేస్తూ ఒక పద్ధతిగా ఆ యొక్క ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఏదో ఇది సింపుల్గా వచ్చి ఇట్లా సిద్ధిపోయేదానికి మాకు అంత సీన్ లేదు. పెద్ద పెద్ద లెవెల్లో చెప్తారేమంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు అవే చెప్తారు హెచ్చరికలు, అదేమంటారు. ఎందుకు చెప్తారు ఎప్పుడు హెచ్చరికలు? మారట్లేదు కాబట్టి. మారితే మళ్ళీ అదే చెప్తాం, కొత్త విషయం చెప్తాం, ఇంకో కొత్త విషయాన్ని తీసుకెళ్ళిపోం. అవునంటారు లేదంటే నువ్వు అది నేర్చుకున్న తర్వాత మళ్ళీ దాని మీద నేను సమయం వేస్ట్ చేస్తాను అనవసరంగా. కొత్త విషయం ఎంతగా అంటున్నారంటే మరి దానికి పౌలేం ఫీల్ రాలేదు. ఏమంటాడమ్మా? ఆయన ప్రసంగం కొరగానిదనియు ఒకడు అనుచున్నాడు. అను మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటని ఎందెత్తి వారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు పత్రికల్లో ఏం చెప్తానో, ఏమి రాస్తానో, ఎదుట లేనప్పుడు మా క్రియలో. వాళ్ళు ఎందుకు గొప్పవాడంటే ఏది రాశాడో పత్రికలో అది ముందు అనుసరిస్తాడు, క్రియారూపకంగా చూపిస్తాడు. విశ్వాసము చాలా గొప్పది, కానీ అది మృతము, చచ్చిపోయినంత సమానం. ఎప్పుడు క్రియలు లేని రాయితే మనం అనుకుంటాం పత్రికలు చాలా బాగా రాశాడు అని. ఆయన రాయటమే కాదు, దాన్ని అనుసరించి నడుచుకుంటాడు, క్రియారూపకంగా చూపిస్తాడు. కాబట్టి అది గొప్పతనం అని చెప్తూ ఉన్నాడు. ఎదుట ఉన్నప్పుడు తిరిగి నటి వారం ఎందుకు అనుకుంటే అలంచుకోవాలి. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నకైనా వారితో సరిచూసుకున్న మేము తెగింపజాలము. ఎవరి వాడము ఏం చెప్పలేనా? నువ్వు చెప్పే వాక్యం నాకెంత అండి, గంటసేపు నిలబడ్డానంటే చెప్పి పడేస్తాను. వాళ్ళతో జత కట్టలేనంటాడు పౌలు. నాకెందుకు వచ్చింది, నాకు ఎవడే ప్రేరేపణిస్తాడు. నువ్వు నాకంటే బాగా చెప్పగలవు, పర్వాలేదు చెప్పుకోపోయాక నా దగ్గర మాత్రం. వారితో జత కట్టను అంటూ అది కాపురికి విలువ ఇవ్వకపోవడం కాదు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వడం. కాబట్టి నేను అంటే వారితో జత కట్టలే. నీకు నాకంటే బాగా వాక్యం చెప్పేది చెప్పుకోవాలి, నాకేం అభ్యంతరం ఏం లేదు. కానీ నేనైతే లేదు. ఇంకేమంటాడమ్మా? కట్టజాలము కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సహించుకొనినందున గ్రహింపు లేక ఉన్నారు. ఎందుకంటే బయటికి పోగానే గుంపైపోతుంది. ఇక్కడ యూనిటీ ఉండదు, ఇంకా అక్కడ బయట కాపరి మీదనో సంఘం మీదనో యూనిటీ వచ్చేస్తుంది ఇంత అట్ట. కాబట్టి మీలో ఒకరిని లీడర్ చేసుకుంటారు. కాబట్టి అట్టి వాటిని బట్టి నేను ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదంటాడు. ఇవన్నీ ఏదో పౌలు గారు సేవలో ఉన్నారని కాదు వచ్చిన కష్టాలు, ఇది అందరికీ వస్తూ ఉంటాయి. పని చేసే చోట కూడా పని వారి పక్కకి వెళ్ళి వాళ్ళలో ఒకరిని లీడర్ చేసుకో, ఏమంటే చెప్తే నారాజు తినడం లేదంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి, జరిగాయని కాదు నా ఉద్దేశం. చాలా మంది మేము చూసాం కదా, ఆ అక్కస్సు అదంతా కూడా చూసుకొని ఇప్పుడు పక్కకు పోయి బతుకుపోదాం అంటే కొంత ఏదో జీతం బాగిస్తాడు, ట్యాంక్ ఇస్తాడు. అలా కాకుండా ఏం చేద్దాం, పుల్ల వేచాలి. ఆ పుల్ల వేచాలంటే నారాజు లేనప్పుడు నారాజు గురించి తింటారు. అంటే నారాజు అని ఊరికే అంటున్నానండి, కాపరి విషయంలో చెప్పుకుంటాం, పౌల విషయంలో చెప్పుకుంటాం. ఇవన్నీ ఏదో ఎదురు కనపడ్డాడు కాబట్టి అంటున్నా, ఆయన అనుభవిస్తున్నాడో ఏదో నాకు తెలియదు. కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి బాధపడాల్సిన అవసరమే లేదు. ఇదిగో పౌలు అదే, వాళ్ళతో జత కట్టను, నా దగ్గరికి పనికి వస్తున్నారు, పని వేసుకుని పోతున్నారు, నా దగ్గరికి వచ్చి కూర్చొని పోతున్నారు ఒక గంట. ఇది నా రెస్పాన్సిబిలిటీ. నన్ను ప్రేమించి ఇంటికి పిలుస్తా, నా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. నువ్వు ఇంటికాడ కూడా ఎట్లా ఉన్నావు, బాగున్నావు ఏదో చూస్తే బాధ్యత నాది. నువ్వు ఆఫీసులో పిలుస్తుందా, అక్కడ కూడా బాధ్యత నాది. కాపరికి ఎంత అవకాశం ఇస్తే అంతగా బాధ్యత తీసుకుంటావు. నువ్వు ఆఫీస్ చేసావు, ఇక్కడ నాకే పని తగ్గింది, సుఖం అయిపోయా కదా నాకు. ఈ గురించి నాకేది ఈ 3 గంటల ప్రయాసం నేనేం చేయగలను అని నేను సంతృప్తిగా చేసుకున్నాను పంపిస్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు సమస్యలు చెప్పట్లేదు, నేనేం తెలియలేదు అని అనేది. కానీ మీరు అవకాశం ఇవ్వకుండా నేను పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే పెట్టి చేయగలిగింది సమస్య. కాబట్టి ఇప్పుడు పెట్టదలుచుకోలే, బుద్ధి ఇచ్చాడు దేవుడు.
కానీ అవకాశం ఇచ్చావు, అనుభూత చూపించావు, విశ్వాసంతో నన్ను దగ్గర తీసావు, ఖచ్చితంగా నా అనుభూతం నేను చేయాల్సింది. అప్పుడు నేను నీకు కాదు, దేవునికి. కాబట్టి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాల్సింది. ఇది విజ్ఞాపకం. లోపలిగా కూడా ఎన్నో పనులు చేయాలి. కాలేజీ దగ్గరికి వెళ్ళాం, ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం, స్కాలర్షిప్ దగ్గరికి. ఇవన్నీ ఏదో చేసామని చెప్పుకోవడానికి కాదు, కానీ మీరు ఇచ్చిన అవకాశం. అయ్యారు చెప్తే బాగుండదేమో, ఎందుకంటే తప్పు దొరికి అది అప్పుడు కూడా తెస్తాడు. మీరేమో తప్పుదోవలో వెళ్ళాలి. ఇప్పుడు లంచం ఇచ్చి పని చేసుకురావాలనుకుంటే కాపురు రాడు. ఏం పని ఉంది? అయ్యా పోయి మాట్లాడడం ఏమైనా పని అవుతుందేమో, ఒకసారి మాట్లాడితే చెప్పి చూద్దాం. ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇవన్నీ పౌలు తన జీవితంలో చూపిస్తూ చెప్తూ ఉన్నాయి. ఏదో ఏదో మాట చెప్పినా పో అనడం కాదు. కాబట్టి ఎవరైతే అట్లా అనుకుంటారు వీళ్ళంతా పక్కకు జరుగుతారు. ఎందుకంటే వీళ్ళకి వాక్యం అడ్డుపడదు. కాబట్టి ఏం చెప్పాడు అనేది అర్థం కాకపోవడం వల్ల అర్థమయ్యే రీతిలో వాళ్ళు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళలో ఒకడు ఇచ్చు కాదు ఇట్టు అంటే వాళ్ళు లీడం చేసుకుంటారు. అయిపోయింది మొత్తం. కాబట్టి మనం దాని గురించి అంటే పౌలు ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళతో జతనే కట్టాను నేను, వాళ్ళతో నాకు అనవసరం అంటే వాళ్ళు ఎట్లన్నా పోనీ నాకెందుకు అంటే. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ చూస్తే మనకి ఎటువంటి ఆలోచన, ఎటువంటి ఆశీర్వాదం ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అతిశయపడం, మేమైతే మేరకు మించి అతిశయపడం కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి అతిశయిస్తున్నాము. మాకు అనుమతి ఇచ్చాడు. మీ జీవితంలో ఎంతవరకు మేము రావాలి, మీరు రాని ఎట్లా. కాబట్టి మా పరిధి మాకు తెలుసు. నీకు అర్థం కాదు ఇవన్నీ కూడా. మీ జీవితాలలోకి ఎంతవరకు రాగలిగి, ఎంతవరకు దైవికమైనటువంటి సహాయం మేము అందించగలమో అంతవరకు రావడానికి మేము సిద్ధం. మీరు రాలేకపోతే మా లిమిట్ ఏందో తెలుసుకొని అక్కడ అదే చెప్తాను. అదే చెప్పడం నేను ఇంతదాకా రాణిస్తాను, నాకే పని తగ్గింది. నువ్వు రాణించావా నా బాధ్యత పెరుగుతుంది. ఇంకా ఏం చేయాలి, ఏ కథ నా కూర్చో ప్రార్థన చేద్దాం, ఇంకేదో చేద్దాం అనేసి మనం మాట్లాడుకునే అవకాశం దేవుని పరంగా ఇది గమనించుకున్నాం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము క్రీస్తు సువార్త ప్రకటించు మీ వరకును వచ్చి ఉంటుంది కనుక మీ ఎద్దకు రాని వారమైనట్టు మేము ఆ మేర దాటి వెళ్తున్న వారు కాము. ఇదే చాలా మంది రాలేదు ఆయన అనుకోవడం కాదు, పిలవలేదు నేను రావాలి. ఎన్నోసార్లు చెప్పాను, పిలిస్తే నేను వస్తానయ్యా, పిలవకపోతే. కాబట్టి మేమేదో దాటుకొని పోతున్నామని మీరు అనుకోకండి. నేను చెప్తున్నాను, నేనేదో దాటుకొని పోతున్నాను అనుకోకు. నీకు అవకాశం ఇచ్చిన ఉపయోగించుకోవాలా. అక్కడ అనేక మంది ఉన్నారు నా అవసరతలో ఉన్నవారు. నేను అక్కడికి వెళ్తాను, వాడు ఇంకా ఏమంటాడు అన్నీ చూస్తే మేము ఏదైనా మీ చీటిలో ఇవన్నీ కూడా భాగస్వామ్యం నశించడము మా విశ్వాసం అభివృద్ధి కలిగి మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపల స్వార్థమని విశేషముగా వాటిని చేస్తున్నాము. ఉన్నంతలోనే ఎంత ఎక్కువగా స్వార్థ పరిచయం చేయాలని నేను చేస్తూనే ఉన్నాను. నేను పని లేకుండా ఖాళీ కూర్చోను. కానీ నాకున్న అవకాశాల మేరకు, నాకున్నటువంటి పరిస్థితుల మేరకు విశాలంగా ఎంత చేయాలో అంత. మళ్ళీ దాంట్లో కూడా కుదించి కొంచెమే చేయట్లానే నాకు ఉన్నదే 10 పైసలంత అవకాశం. ఆ 10 పైసలంత అవకాశంలో నేను పైసలు అంతా చేసి వచ్చిన మిగతా 9 పైసలంతా ఖాళీ కూర్చోడానికి ప్రయత్నం చేయగల. నాకు ఇచ్చిన అవకాశం 10 పైసలంతా. నేను చేసే ప్రయాసం అంతా కూడా 10 పైసలు. నువ్వు 100 ఇస్తే నేను 100. కాబట్టి వీటిని జ్ఞాపకం పెంచుకోవాలి. ఎంతమంది మనం కాపులకు అవకాశం ఇస్తాం? భయంతోనో భక్తితోనో ఏమీ లేకపోతే ఏం తెలుస్తుందో ఈయనతను, మళ్ళీ ఎందుకు ఈయనతో ఇబ్బంది ఉంటుంది. అందుకని ఆలోచనలను చేరపట్టి నేను చాలాసార్లు చెప్పాను, అవకాశం నేను ఇస్తున్నా, మీరు ఉపయోగించుకోండి. చేరపట్టి మీరు గమనించినారా? అక్కడ ఏమనుంది? ఆలోచనలను చెరపట్టి 10వ అధ్యాయంలో చూస్తాం కదా, క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అనేది మాట మీరు జ్ఞాపకం. కాబట్టి అతిశయించువాడు 18వ వచనంలో మీరు చూస్తే 17-18లో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకున్న వాడు ఏగుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు మనీ మీద ఎవరు చెప్పిన మనుషులకు మా మంచితనం ఏం కనిపిస్తుంది అన్న. ఎంత ప్రయాసపడ్డా వృధా ప్రయాసం. ఏదో ఒక రోజు చదివాడు అయిపోయేటాడు. కానీ మనకు ఎక్కడ ఉండాలి? ఏం చేసినా నేను ఒకే ప్రభు ఇలా పోతానంటాను. ఎక్కడ గుర్తింపు ఉండాలి? ₹1,00,000 ఇస్తే పనులు మనకు మంచోళ్ళు అనిపోతారా అంటారు. ఆ ₹1,00,000 ఖర్చు అయ్యేవారు మళ్ళా ₹1,00,000 కోసం వస్తారు. మొన్ననే ఇస్తే రేపు మరా అనేవనుకో అయిపోయారు బట్ట మొదలు. కాబట్టి ఇవన్నీ లోపల జరిగేవి. డోంట్ వరీ. పౌలే చెప్తున్నాడు, ఇవన్నీ సహజమే. మన పక్క నుంచి అలా వెళ్ళిపోదు. డోంట్ వరీ. మా ముళ్ళులు ఉన్నాయని గుచ్చుకుంటాయని మనం ఆగిపోవద్దు, సాగిపోదు. అటువంటి దీవెనకరమైనటువంటి
మనుషులు మెచ్చుకోవడం కాదు, మనకు కావాల్సింది ఏం కావాలి? చాలా మంది బలహీన నాయకుడు అంటారు కదా, ఫెయిల్యూర్ అంటారు పౌలు. ఆయన చూస్తే ఆయన పథకాలు చదువుతుంటే ఆయన సంఘాల కట్టిన విశేషం చూస్తే ఇన్ని కట్టాడు, ఏ ఒక్కదాని మీద కూడా ఆయన కదా. ఈ రోజుల్లో మనం సంఘం అంటే నాది మీదే బయట సంఘం మంచి నాయకుడు. చాలా మంది అనుకున్నట్టుగా ఆయన బలహీనుడు కాదు, చాలా బలం, చాలా బలం. శరీరీతిగా అట్లా కనిపిస్తుండొచ్చు కానీ చాలా మంది ఏలియా మాత్రం ఎట్లున్నాడమ్మా, ఎలీషా మాత్రం ఎట్లా ఉన్నాడు, కానీ వాళ్ళ పవర్ ఎట్లా ఉండింది? ఎలీషా ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఏలియా ఎలీషా అంటే ఇక్కడ ఎవరైనా పాస్టర్ ఉంటే వాళ్ళ గురించి అనుకుంటున్నారు కాదుగా, ప్రవక్తల గురించి మాట్లాడుతూ చూసే మీకు ఎట్లున్నారు. ఒక ఆయన ఎట్లున్నాడు, బొడిగుండు, ఒట్టిగా, లావుగా, పిల్లలు రోడ్డు మీద పోతుంటే ఎగతాళి చేసినారు. ఉందా కదా ఇది? పిల్లలు పట్టివాడ ఆయన ఏమనలా, కానీ అప్పుడు ఏదో జరిగింది. సగమే చెప్తావు. 2 ఆడలు కుక్క ఈనిందనుకో, పిల్లలు ఉన్నాయి, నువ్వు అటు పోయినావు అనుకో, నువ్వు పిల్లలు తీసుకుపోనికి వచ్చినావు అనుకొని మీదకి వచ్చి ఉరికి తిప్పుతుంది. నువ్వు అందుకోసం పోకపోయినా, అందుకే పిల్లల తల్లి దగ్గర అంటే కొంచెం దూరం పోదాం అంటారు మన లోకంలో, సహజమే. ఆయన అన్నందుకు 2 ఆడేలుగు మంటలు వచ్చేసి దాదాపు 40, ఎంతమంది అండి ఫిగర్ నాకు సరిగ్గా గుర్తులేదు, దాదాపు 40 మంది ఎంతమంది వచ్చి దేవుని బిడ్డలు. ముఖ్యంగా కొత్త గొప్ప యథార్థంగా ఉండాలి అనుకునే వాళ్ళకి అసలు అనుకోండి. యథార్థంగా ఉండటం వేరు, పాపపక్షాల వేరు, క్షమించుకునేటువంటి గుణం వేరు వేరు. ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి గుణం కదా. అందరిలో అన్ని ఫుల్గా ఉండవు కదా, కొందరిలో కొన్ని ఉంటాయి, కొందరిలో ఇంకొన్ని ఉంటాయి. అందరం అన్నీ కలుపుకొని ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు అయ్యా. అనేక రీతుల అనేక వ్యవహారాల్లో కొంత ఇబ్బందిని ఇరుకును కలిగి ఉన్నామేమో. మమ్మల్ని చూసి ప్రేరేపించబడేటువంటి వారు, మా ఆసక్తిని చూసి ప్రేరేపించబడే వారు కృపదయించండి. మా ఆసక్తి ఎప్పుడు కూడా మీతో ఉండటానికి, మీలో ఉండటానికి, మీ పైన ఉండటానికి మాకు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా. శరీర సంబంధంగా నడుచుకుంటే కాదు కానీ మా యుద్ధోపకరణములు అయ్యా కంటికి కనపడవు అనేది మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయ్యా. అటు యుద్ధోపకరణముల ద్వారా ఆయన అనేకమైనటువంటి శోధన మేము పోరాడుతున్నది అయ్యా ప్రభు. నేను అంధకార శక్తులతోనూ, అపవిత్రాత్మలతోనూ, మధ్యాకాశంలో దురాత్మల సమూహంతోనూ మేము పోరాడుతున్నాం. అట్టి పోరాటంలో అయ్యా మాకు విజయం ఇచ్చి సహాయం చేయమని, అట్టి ప్రేమ ద్వారా మేము నిందుకోవడానికి కృపద ఇచ్చేయమని, అనేక మందికి ఉపయోగపడేటువంటి బిడ్డలుగా మేము ఉండకు సహాయం చేయండి. వారు ఎంత మేర మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారో, ఎంత మేర మమ్మల్ని రాణిస్తూ ఉన్నారో, అంత మేర మా విధిని మేము సక్రమంగా నిర్వర్తించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.